నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వాళ్లకు ఈ క్రోధినామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఎలా ఉండబోతుంది అంటే, చిత్త 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవము 5. వీటిని చూడంగానే అబ్బా మాకు బాగుండదేమో, ఏమిటబ్బా ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటికంటే కూడా ప్రామాణికము మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాలి కదా. వీళ్లకు అభీష్ట సిద్ధి అంటాడు. ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితముగా వీళ్లకు సిద్ధించి తీరుతుంది. ఆరోగ్యము బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వీళ్ళ స్థాయికి మామూలుగా ఏదో ఇది చాలే అని అనుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి దాన్ని చూస్తారు. చూసినప్పుడు అది ఓకే అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ప్రతిభ కూడా పెరుగుతుంది గాక. అందువలన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. సహనము కూడా ఉంటుంది. ఓపిక అనేటువంటిది ఉంటుంది గాక వీళ్లకు. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకు శత్రు విజయం అనేటువంటిది కలుగుతుంది. శత్రువుల వలన విజయం లభిస్తుంది. గోవుల వలన, భూముల వలన లాభాలు అనేటువంటివి బాగా ఉంటాయి. వీళ్ళకు ఖచ్చితంగా మెరుగుపడుతుంది ఉన్న స్థితి కంటే. కోర్టుపరమైనటువంటి వాటిల్లో విజయం అనేటువంటిది లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుకు మొదలు పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాక వీళ్ళు ఏవో కొత్తవన్నీ కూడా మేము కొత్త ప్రాజెక్టు కనిపెట్టినాము అనేటువంటి దీనికి వస్తారు వీళ్ళు. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయటం అనేటువంటిది ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అది చాలా యోగవంతముగా రాణింపు అనేటువంటిది ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అయితే చూసుకోవాలి అనేది అందరికీ చెప్తున్నాము. గ్రహస్థితులు బాగున్నప్పుడు, కాలం బాగా అనుకూలిస్తున్నప్పుడు మన గ్రహాలు మన జాతకంలో లోపాలుంటే మనం ఏం చేస్తాము? అందరికీ జరిగి మనకు జరగదు కదా. అందువలన ఖచ్చితముగా ఇక్కడ అనుకూలముగానే ఉందని తెలియజేస్తూ జయోస్తు.